చూడండి అప్పుడే హాఫ్ ఖాళీ అయిపోయింది. అయితే వచ్చిందో ఉంటలేదు రాదు. బొబ్బట్లు అయితే రెడీ అయిపోయింది చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఆనందలక్ష్మి వ్లాగ్స్ అండి. మా ఇంట్లో ఈరోజు వచ్చేసి కొబ్బరి బొబ్బట్లు అయితే చేస్తా ఉన్నాను. దాన్ని అయితే ఆంధ్రాలో అయితే బొబ్బట్లు అంటారు, కర్ణాటకలో అయితే ఓలిగే అంటారు, మేమైతే కొబ్బరి బొబ్బట్లు అంటాము. చూడండి ఇదైతే కొబ్బరి అయితే మిక్సీ కేసు అయితే పెట్టేశాను. అలాగే దీనికి కావాల్సినట్లు బెల్లం అయితే 1.5 ముద్ద బెల్లం అయితే తీసుకున్నాను, అది పక్కన పెట్టేశాను. ఇదైతే ఉంది కదా మైదా పిండి, మెయిన్ మనకు కావాల్సినది వచ్చి ఇదేనండి మైదా పిండి. దీని అయితే నేను పొద్దున్నే కలిపెట్టి పెట్టేశాను. 1/4 కేజీ పైన 1/2 కేజీ లోపల అయితే మైదా పిండి, పసుపు, ఉప్పు వేసి వాటర్ వేసి బాగా కలిపెట్టుకొని దాని జೊತೆకి ఆయిల్ వేసి బాగా కలిపెట్టేసి పెట్టేసానండి. ఇదైతే బాగుందండి. ఇప్పుడంటే ఇలా సాగాలి ఉబ్బట్లకి అయితే, అదైతే రెడీ చేసి పెట్టేసినాను. ఇప్పుడైతే పూర్ణం అయితే రెడీ చేసుకుందాం రండి. ఇప్పుడైతే బాండ్లీ పెట్టుకుని దాంట్లో అయితే బెల్లం అయితే పెట్టాను. బెల్లం అయితే కరిగేదానికి ఇద్దామండి. దాంట్లో అయితే కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ అయితే వేసుకున్నాను చాలండి, దీంట్లోనే వాటర్ ఉంటుంది కదా, అదైతే కరిగించుకున్నాం బెల్లంని. బెల్లం అయితే ఇలా కరిగించుకున్నాను చూడండి. ఇదైతే కరిగింది బెల్లం అయితే. ఇదైతే పచ్చి కొబ్బరి అయితే 2 టెంకాయలు తీసుకోవచ్చండి, లేదా ఎండి కొబ్బరి అయితే 2 చెప్పులు తీసుకుని అయితే నేనైతే ఇది ఎండు కొబ్బరి అండి, నేను మిక్సీకి అయితే వేసి పెట్టేశాను. మీరు పచ్చిది వేసుకోవచ్చు, ఎండేది వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మిక్సీకి అయితే ఇలా వేసుకోవాలండి, ఇలా పొడి పొడి ఉండాలి. ఇదైతే దీంట్లోకి వేసి వేయించుకుందాం. ఇలా అయితే ఇప్పుడు వేసేస్తాను. దీంట్లోకి యాలక్ బుడ్లు అయితే 4 వేసుకున్నానండి, అంటే ఇలాచి అంటారు కదా, అదైతే 4 అయితే వేసి కొబ్బరిలన్నీ పొడి చేసి పెట్టేశాను. ఇదైతే బాగా సన్న మంటలోనే వేయించుకోవాలండి. దీన్ని అయితే కొబ్బరి అయితే బాగా వేయించుకోవాలి. బెల్లము, కొబ్బరి, యాలక్ బుడ్లు అయితే వేసి సన్న మంటలో వేయించుకుంటే మనకి ఉంట అనేది వస్తుంది. అప్పుడైతే ఒబ్బట్టు చేసుకునే బాగుంటుంది. ఇదైతే 2 టెంకాయలకైతే ఒక ముద్ద బెల్లం అయితే సరిపోతుంది, లేదా ఇంకొంచెం అయితే సరిపోతుంది. నేనైతే ఒక ముద్ద ఒక హాఫ్ అనేది వేసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ అనేది ఎక్కువగా తింటానండి. అందుకైతే నేను 1.5 ముద్ద బెల్లం అయితే వేసుకున్నాను 2 కాయలకైతే. మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. ఎక్కువగా స్వీట్ తినాలైతే ఎక్కువగా వేసుకోండి, తక్కువగా తినాలంటే ఇంకొంచెం తక్కువ చేసుకోండి. ఇదైతే బాగా దీన్ని బాగా ఉప్పెట్టుకోవాలండి. దీనైతే మన కుంట అనేది ఇలా అయితే రావాలి, అది ఇదైతే రాలేదు ఇంకా, అందుకైతే ఇంకా కొంచెం వేయించుకుందాం. చూడండి ఇదైతే సిమ్లోనే 15 నిమిషాలు అయితే నేను వేయించుకున్నానండి, లేదంటే ఉంట అనేది రాదు, లేదంటే బెల్లం అయితే బంక్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది కానీ ఫుల్ కొబ్బరి అంతా దీంట్లో మిక్స్ కావాలంటే 15 నిమిషాలు అయితే వేయించుకోవాలి. ఇలా అయితే చూడండి ఇదైతే ఇలా అయితే అయ్యింది. మా మమ్మీని ఎన్ని దినాలు ఇంకా బొబ్బట్లు చేసిమంటే మమ్మీ ఇప్పుడు చేసిస్తుంది. మా మమ్మీని డైలీ అడుక్కొని ఇప్పుడు చేసిస్తుంది. ఇప్పుడే కాదు గైస్, ఏమైనా అయిండొచ్చు. మా ఇంట్లో డైలీ ఏమో వంట అయితే మేము చేస్తూనే ఉంటాము. అయినా బొబ్బట్లు అనే ప్రాసెస్ వస్తే టైం అయితే ఎక్కువ అవుతుంది. అన్నీ రెడీ చేసుకుంటే ఒక 1 అవర్ అవుతుంది, రెడీ చేయాలంటే 2 అవర్స్ అవుతుంది బొబ్బట్లు చేయాలంటే. మా ఇంట్లో కూడా అడుగుతూనే ఉంటాయి బొబ్బట్లని, కానీ ఉగాది దగ్గర వస్తాం కదా, అప్పుడైతే వేడి బొబ్బట్లు అయితే చేసుకుందాం అనేసి కొబ్బరి ఉండిందానికి కొబ్బరి బొబ్బట్లు అయితే చేశాను. మేమైతే బొబ్బట్లు అంటాము, కడలు అయితే ఓలిగే అంటాము. ఇదైతే కొబ్బరి బొబ్బట్లు. ఇవి గైస్ మీకు ఈ కొబ్బరి ఇష్టమా లేకపోతే బెల్లొబ్బట్లు ఇష్టమా గైస్? నాకైతే కొబ్బరి ఇష్టం చాలా. ఇది చేస్తే నేనే ఫస్ట్ తినేస్తాను, నాకు అంత ఇష్టం. అయితే వేయించుకున్నాను. ఇదైతే ఊరికనే రావాలి చూడండి. ఇప్పుడైతే వేడిగా ఉంది. అలా మీరు ఏమన్నా చేయి పెట్టేశారు, మాకైతే రూఢి అయిపోయింటుంది వంట చేసి. చూడండి ఇలా అయితే అయితే రావాలి, అలా అయితే చేసుకోండి. ఎవరైనా ట్రై చేసేవాళ్ళు తక్కువ అని చెప్పేసి అయితే చేయి పెట్టకండి, వేడి అనుకుని చెయ్యి అయితే. మాకైతే వంట చేసి కూడా అయిపోయింది కాబట్టి మేమైతే చేస్తూ ఉంటాము. మమ్మీ అట్లాంటి వాళ్ళ ఎక్స్పర్ట్స్ చాలానే ఉంటారు, మమ్మీ వాళ్ళంతా చేసేస్తారు లేండి గైస్. అంతే అండి, కొత్తగా నేర్చుకో
చేసుకోవాలి అయితే కొంచెం వాటర్ అనేది జామ్ చేసుకుని అయితే ఒంట్లో అయితే పెట్టుకోండి. ఇది ఆరి వరకు ఒంటి పెట్టుకోవద్దండి, ఆరినైతే ఒంటి పెట్టుకోండి. నేనైతే ఒంటి పెట్టేసి మీకు చూపిస్తానండి. ఓకే గైస్ చూడండి, మా మమ్మీ ఇక్కడ ఒంట్లు అనేది చేసి పెట్టేస్తా ఉంది. చూడండి అప్పుడే హాఫ్ ఖాళీ అయిపోయింది. ఇదైతే మనం వేయించుకుంటాం కదా, అదైతే 15-20 మినిట్స్ అయితే బాగా సిమ్లోనే వేయించుకుంటే మనకి ఇలా చూడండి, ఇలా అయితే ఒంట్లో అయితే ఇలా నీట్గా వచ్చేస్తుందండి. కొంచెం వాటర్లో అయితే చేయి తడుపుకొని అయితే ఇలా అయితే వంట అయితే చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అయితే మనం నీట్గా చేసుకోవచ్చు. నేనైతే ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఏం చేయలేదు, మీరేం చేయలేదు చూడండి. గైస్ నన్ను మిస్ అయ్యారా గైస్ ఇన్ని నాలు? ఏం చేసేది గైస్, కొంచెం అవి కొంచెం పొడి ఉంటుంది. అన్నీ ఉంటే కొబ్బరి బొబ్బట్లు అయితే ఈజీగా చేసుకోవచ్చు. లేదు అంటే చేసుకుందాంలే అంటే కష్టమైతే కష్టంలోనే ఉంటుంది. తినాలనగానే ఆశ ఉంటే పట్టుదల ఉంటే మనం టక్కాని చేసుకోవచ్చు. నేనైతే పెద్ద పెద్ద వంటలు అయితే నేను చెయ్యను, నా చేతిలో అయ్యేది అవంతా చేసేది. మా మమ్మీకి బొబ్బట్లు చేసేయడం అంతగా రాదు అయితే మీరు ఇంకా మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది. నేనైతే కొబ్బరి బొబ్బట్లు అయితే బాగా చేస్తాను, బ్యాడ్ బొబ్బట్లు అయితే నేనైతే చెయ్యను. ఎలా ఎందుకంటే నేనైతే ఊరికి వెళ్ళిపోతాను పండుగ టైంలో అయితే అక్కడ చేసేస్తాను అనేసి, లేదా అమ్మ వాళ్ళు అయితే చేసి పంపిస్తారు. కొబ్బరి బొబ్బట్లు అయితే నేనే చేసుకుంటాను, నాకు అదైతే ఈజీ. గైస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సో మమ్మీని ఎలా సపోర్ట్ చేస్తున్నారో నన్ను అలాగే సపోర్ట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి క్యూటీ తను. సో కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంటాము చూడండి, లేదంటే షార్ట్స్ కింద కూడా పిన్ చేసి ఉంటాను, అక్కడ సపోర్ట్ చేయండి. ఇప్పుడే స్టార్టింగ్, ఓకేనా గైస్? చూడండి అంత అయ్యింది, ఇప్పుడైతే చేసేసాను. ఇప్పుడైతే మమ్మీకి తెలియకుండా కుంట అనేది ఎత్తేస్తాను, లేదంటే లేదు. నా టార్గెట్ ఇది వచ్చింది, సో కొనేసాను. ఓకే స్టే ట్యూన్. చూడండి ఇప్పుడైతే పెంచి అయితే పెట్టేసాను, అదైతే కాకుతూ ఉంటుంది. ఇదైతే ఒబ్బట్టు అయితే చేసుకుందాం. చూడండి ఇలా అంటే ఇలా సాగాలి పిండి అయితే, అప్పుడే ఒబ్బట్టు అనేది బాగా వస్తుంది. ఇప్పుడైతే ఇవంతా రెడీ చేసుకుందాం, ముందే రెడీ చేసుకుందాం. చూడండి ఇలా అయితే ఎత్తుకొని ఇలా అయితే చేసుకోవాలి. ఇలా అయితే చేసుకొని ఇప్పుడైతే ఈ ఉంటుని అయితే దీంట్లోకి పెట్టుకొని ఇలా అయితే చేసుకుందాం. ఇలా అయితే చేసుకొని ఇలా అయితే తీసేసుకొని ఇలా పెట్టి ఇట్లా కవర్ అయితే ఇంట్లో ఉంటుందండి, ఎత్తుకోండి బాగుంటుంది. ఆ కవర్లో అయితే చేసుకోండి. చూడండి మనమేం దానికి అన్ని చేసే పని లేదు, దీనైతే ఇలా అనడమే. ప్రెస్ చేసుకోండి. చూడండి ఇంకా కొంచెం పెద్దగానే చేసుకుందాం. చూడండి ఇలా అయితే తట్టుకున్నాను, దీన్ని అయితే పెంచి కింద అయితే వేసుకుందాం. చూడండి ఎంత నీట్గా వస్తుందో. పిండి అనేది పర్ఫెక్ట్గా కన్నా కుదిరింటే మైదా పిండి అయితే బాగా కలుపుకుంటే ఇలా అయితే వస్తుందండి. అందుకే ఫస్ట్ మైదా పిండిని అయితే మనం కలిపెట్టి అయితే ముందుగానే 1 hour 2 hours ముందుగానే పెట్టేయాలి. నేను ఆల్రెడీ ఇదైతే ఒకటి చేసేసాను, ఎలా వస్తుందో చూద్దామనేసి. ఇప్పుడైతే దీన్ని చూద్దాం ఎలా వస్తుంది. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ట్రై చేసేదాంట్లో తప్పేం లేదు. ఫస్ట్ అయితే నాకు ఒబ్బట్లు అయితే చేసేదానికైతే వస్తూనే ఉండలేదు. ఇప్పుడైతే నేను ఒక్కొక్కటి నేర్చుకోండి. మీరు ట్రై చేయండి, ట్రై చేయకపోతే ఏమీ రాదు. ట్రై చేస్తే చూడండి ఇలా అయితే వస్తుంది. కానీ పిండి అనేది బాగా నానాలండి. మైదా పిండి అయితే బాగా నానితే, ఎంత నానితే అంత ఒబ్బట్టు అయితే బాగా సాగుతుంది. కాబట్టి ఒబ్బట్టు అయితే బాగా వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఒబ్బట్టు అయితే. ఇలా అయితే సన్న మంటలోనే వేయించుకుందాం, ఒబ్బట్టు అయితే వేయించుకుందాం. చూడండి చూడండి నాకు ఈ ఒబ్బట్లు అయితే ఇష్టం, కానీ పెండ్లలో ఉండే ఒబ్బట్ల తరనే ఉంది కదా, ఈ ఐవర్లు చేస్తారు కదా, అలాంటి ఒబ్బట్లు అయితే రెడీ అయిపోయింది. చూడండి యాక్చువల్లీ గైస్ నాకు ఈ ఒబ్బట్టు ఉండేది తెలియదు. మా అమ్మమ్మ ఒకసారి చేసి ఇచ్చి పంపిస్తే అప్పుడు ఇంకా కొబ్బరి ఒబ్బట్లు అంటే చాలా ఇష్టం నాకు.
ఇలా అయితే అన్ని ఒబ్బట్లు అయితే చేసుకోవాలి. అన్నీ చేసుకొని చూపిస్తాం గైస్. చూడండి ఇలా అయితే చేసుకోవాలి. ఒంట్లో అయితే ఇలా అయితే ప్రెస్ చేసుకోండి. ఈజీ అండి ప్రెస్ చేసుకునేది అయితే. చూడండి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది ఎలా ఉంది అనేది అయితే కామెంట్లో చెప్పండి. ఎట్లు పండుగ వస్తూ ఉంది కదా, ఉగాది పండుగ, దానికైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఒబ్బట్లు అయితే. నాకైతే వచ్చే దీంట్లో మీకైతే చూపించినాను. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. చూసారా ఎంత బాగుందో. బొబ్బట్లు 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 మేము బొబ్బట్లు అనమండి, బొబ్బట్లు అంటాము. బొబ్బట్లు. చూడండి ఇట్లా పేపర్ ఎక్కడైనా చిక్కితే మీరు తీసుకోండి, బాగా వస్తుంది. అది అంటాకు ఉంటుంది కదా, అంటాకులో అయినా చేసుకోవచ్చు. ఇలా చూడండి ఎంత నీట్గా అయితే ఇలా అయితే వస్తుంది. అంటాకులో కూడా మనమైతే చేసుకోవచ్చండి. నేనైతే మా ఇంట్లో అంటాకు లేదు కాబట్టి నేను కవర్ మీదే చేసుకొని వస్తాను. తిరుమల పెట్టి కాల్చుకోండి. చూడండి ఎంత అట్రాక్షన్గా ఉందో. చూడండి ఒక తావు కూడా పెట్టుకోలేదు, కానీ ఈ సమ్మర్కి అయితే చెమటలు చూడండి ఎలా వచ్చాయో. ఈ సమ్మర్లో అయితే వడ్లే పెట్టుకోకూడదు, కానీ మా ఇంట్లో మా చిన్నోళ్ళు మా ఆయన అయితే ఉబ్బట్లు కావాలని అడిగిన దానికైతే నాకు బాధ ఉన్నా పర్వాలేదు, వాళ్ళ కోసం అయితే. గైస్ మీకు ఒక తెలిసిన ఒక సీక్రెట్ చెప్తాను చూడండి. ఇప్పటి వరకు చేసి నేను, ఇప్పుడు వీడియో కోసం మమ్మీ వచ్చి చేస్తా ఉంది అంతే. అవన్నీ చిన్నోళ్ళకి ఏమైనా ఉబ్బట్లు చేసేదానికి వస్తుంది. ఇదంతా గైస్ చేసి నేనే, రియల్గా చెప్తున్నా, చేసిందంతా నేనే. ఈ వీడియో కోసం మమ్మీ వచ్చి చేస్తా ఉంది అంతే గైస్. ఆడబిడ్డ అసమాత్రం కాల్చలేదు అంటే ఎట్లా చెప్పండి ఫ్రెండ్స్. ఓకే గైస్, ఇంకేంటి గైస్, కదా ఆడబిడ్డ అంత మాత్రం చేయాలి కదా. చూడండి నా నోరు అయితే నొక్కేస్తాను పాప అయితే. కాదు గైస్, మీరే చెప్పండి. ఏమైనా మాట్లాడితే సార్ ఇలాగే చెప్తూ ఉంటుంది. మీ మమ్మీ కూడా అంతేనా గైస్? ఇప్పుడైతే మన ఇంట్లో అయితే మన ప్రోగ్రాంలు చూస్తే మనమైతే పోతే పోని పాప నేనే చేస్తాను అంటాను. అత్తింటికి పోతే వాళ్ళు అంటారు అదంటారు. అప్పుడు చూద్దాంలే మమ్మీ. అత్తింటికి పోతే వాళ్ళు అంటారు చేయమ్మా చేసి మాకు చేసి పెట్టి మేము చేసి అయితే వాళ్ళకి పెడతాము. అప్పుడైతే వాళ్ళు చేసి అయితే వాళ్ళ అత్త మామకి వాళ్ళ హస్బెండ్కి అయితే పెట్టాల్సింది. ఇప్పటి నుంచి అయితే ఆడబిడ్డ అన్ని నేను పెట్టలేదు. నేను చెప్పేదంటే తప్పేమని ఉంటే చెప్పండి మీరు కూడా. అన్నీ తప్పే గైస్. ఇలా అయితే మర్చిపోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే నాకే ఇక్కడ ఖుషి అవుతాను. ఒబ్బట్లు అయితే ఎంత పర్ఫెక్ట్గా ఖుషి వచ్చింది. కాదు ఏమో మమ్మీ ఫస్ట్ టైం ఇంత బాగా చేసింది ఫస్ట్ కాబట్టి. టైం కాదండి, నేనైతే చేస్తూ ఉంటాను, కానీ పర్ఫెక్ట్గా ఇప్పుడు వచ్చింది. ఎంత బాగా వచ్చిందో. అయ్యో నాకైతే ఒబ్బట్లు అయితే సూపర్గా వచ్చింది. చూడండి సేమ్ మ్యారేజ్లో ఇస్తారు కదా, నేను వెళ్ళిన మ్యారేజెస్లో నాకు ఇలాంటివే వచ్చింది. చూడండి ఎలా ఉన్నాయో చూడండి, నీట్గా అయితే ఎంత బాగా వచ్చినాయో. ఇది చూడండి మ్యారేజ్లో వేస్తారు కదా అలాగే ఉంటాయి. ఇదండి మా ఒబ్బట్ల వీడియో. చూడండి ఇలాగైతే వచ్చేసాయి ఒబ్బట్లు. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసేది కాదండి, చేసుకోండి. కొబ్బరి ఒబ్బట్లు అయితే సూపర్గా ఉంటాయి. మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయండి, మిస్ కాకండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్ అండి. బాయ్ గైస్.